హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరో 2 రోజుల్లో చెల్లింపులు జరిగే పెండింగ్ బిల్లుల లిస్టు ఇదే అండి. సో, జమ అయ్యే తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయులైనటువంటి పెన్షనర్లకు సంబంధించి వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన అప్డేట్ అయితే వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా అనేక ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలకు ఊరటని ఇస్తూ రాబోయే 2 రోజుల్లోనే ప్రధానమైన చెల్లింపులన్నీ ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా జూన్ నెలకు సంబంధించి సిపిఎస్ మరియు ఎన్‌పిఎస్ కాంట్రిబ్యూషన్ మొత్తాలను ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసి సంబంధిత ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సిపిఎస్ పరిధిలో వచ్చే ప్రతి ఉద్యోగి తమ యొక్క వ్యక్తిగత ప్రాన్ ఖాతాను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మీ యొక్క జూన్ నెల కాంట్రిబ్యూషన్ అంటే ఉద్యోగి వాటా మరియు ప్రభుత్వం వాటా 2 కూడా మీ యొక్క ఖాతాలో క్రెడిట్ అయ్యాయో లేదో తెలుసుకోవడము, చెక్ చేసుకోవడం వల్ల మీకు ఆర్థికంగా స్పష్టత వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ యొక్క సిపిఎస్ కాంట్రిబ్యూషన్‌లకు సంబంధించి ఎటువంటి బకాయిలు లేకుండా 100% అప్‌డేట్‌గా నిధులు చేయబడ్డాయన్నమాట. ఇది ఉద్యోగుల భవిష్యత్తు నిధికి సంబంధించి అత్యంత సంతోషకరమైన వార్త. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన జీవోను విడుదల చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 698 డేటెడ్ ఆన్ 28థ్ జూలై ద్వారా వైద్య ఖర్చుల చెల్లింపుల గడువును పెంచుతూ గొప్ప నిర్ణయం తీసుకుంది. అయితే ఈ యొక్క కొత్త ఉత్తర్వుల ప్రకారంగా జూలై 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులు పొందే వైద్య ఖర్చులు, చికిత్సలకు సంబంధించి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. గతంలో ఈ పథకం గడువు ముగిసింది అనే కారణంతో లేదా సాంకేతిక కారణాల వల్ల ఏమైనా ఏప్రిల్ 2026 నుండి ఇప్పటి వరకు తమ మెడికల్ బిల్లులు సమర్పించలేకపోతే ఇదొక సువర్ణ అవకాశం. మీరు ఒకవేళ మీ వైద్య చికిత్సలు పొంది ఉండి ఏమైనా రీయింబర్స్‌మెంట్ వర్తించదనే భయంతో డీడీఓ ద్వారా ప్రతిపాదనలు పంపకపోయినా లేదా గతంలో పంపిన బిల్లులు ఏమైనా కారణాలతో వెనక్కి వచ్చినా ఇప్పుడు వాటిని తిరిగి పంపవచ్చు. హాస్పిటల్ నుంచి అవసరమైన పత్రాలను, బిల్లులను సేకరించి వెంటనే మీ కార్యాలయం ద్వారా ప్రాసెస్ చేయించుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద అండ లభిస్తుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్‌జీఓస్ మరియు ఏపీ జేఏసీ ప్రతినిధులు అందించిన సమాచారం ప్రకారంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు దాదాపు అందరికీ క్రెడిట్ అయ్యాయని వారు ధృవీకరించారు. మరి దీంతో పాటుగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు అత్యంత ఆశగా ఎదురు చూస్తున్నటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ బిల్లుల చెల్లింపులకి కూడా మార్గం సుగమం అయ్యింది. రాబోయే 2 రోజుల్లోనే ఈ యొక్క జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బిల్లులు పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. చాలామంది మిత్రులు తమ ఏపీజీఎల్ఐ బాండ్లు సొమ్ము మరియు లోన్ గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. వారందరికీ కూడా ఇది పెద్ద ఊరటనిస్తుందన్నమాట ఈ వార్త. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘాల కృషి ఫలితంగానే ఈ నిధుల విడుదల ప్రక్రియ అనేది వేగవంతమైందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆర్థిక శాఖల్లో బిల్లుల కదలికలు వేగంగా ఉన్నందున ఎస్‌టీఓ మరియు సీఎఫ్ఎంఎస్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నటువంటి ఫైల్‌లు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్నాయి. ముఖ్యంగా రిటైర్ అయిన పెన్షనర్లకు రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మరియు ఇతర బెనిఫిట్స్ విషయంలో కూడా సానుకూల సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగులు తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను లేదా ఎస్ఎంఎస్ అలర్ట్‌లను క్రమం తప్పకుండా చూసుకోవాలి. రాబోయే 48 గంటల్లో బిల్లులు చెల్లింపులనేవి ఆహ్, చెల్లింపుల పరంగా అత్యంత కీలకమైనవన్నమాట. ఏమైనా సాంకేతిక సమస్యలుంటే తప్ప మిగిలిన అందరికీ కూడా బిల్లులు ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పూర్తిగా క్లియర్ అవుతాయనైతే ఆశిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే ఇన్ని రోజులు ఆగిపోయినటువంటి బిల్లులు ఇప్పుడు వరుసగా విడుదల అవుతున్నాయనైతే చెప్తున్నారు.